హలో మై డియర్ వ్యూవర్స్, మన పొలిటికల్ రివ్యూ. నేను రాజకీయాల గురించి ఒక విభిన్న ధోరణిలో పోతుంటాను. అది మీకు నచ్చిందా నచ్చలేదా అనే సంగతి సబ్స్క్రైబ్ రూపంలో కానీ, కామెంట్ రూపంలో కానీ, షేర్ రూపంలో కానీ తెలియచేయచ్చు. మౌనంగా ఉండి వ్యూస్ మాత్రం పెరిగితే మీ అభిప్రాయాలు మాకు తెలియవు. తర్వాత నేను నా అభిప్రాయాలు మార్చుకోవడానికి అవకాశం కూడా ఉండదు. కాబట్టి నేను చెప్పేటటువంటి విషయాల మీద మీరు కొన్ని అభిప్రాయాలు చెప్పగలిగితే నా అభిప్రాయాలు తప్పో ఒప్పో తెలుసుకోవడానికి, మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా రాజకీయ అభిప్రాయాలు మీకు నచ్చినాయని చెప్పండి, నచ్చలేదని చెప్పండి, లేకపోతే వ్యాఖ్యానము సరిగ్గా లేదని కూడా చెప్పండి. ఎందుకంటే ఏది చెప్పకుండా మౌనంగా ఉంటే నా రాజకీయ అభిప్రాయానికి అర్థమే లేదు. సో ఇప్పుడు నేను ఒక రాజకీయ అభిప్రాయం గురించి ఇప్పుడు మీ ముందు పంచుకోబోతున్నాను. ఉదాహరణకి 1947 నుంచి ఇప్పటి వరకు సిద్ధాంత రాజకీయాలు ఎంతకాలం కొనసాగాయి, సిద్ధాంతాలు లేకుండా కేవలం రాజకీయాలు రాద్ధాంతంగానే ఎంతవరకు పరిణమించాయనే సంగతిని మనం కాసేపు చర్చించుకుందాం. ఉదాహరణకు గాంధీ తన ఆచరణే జీవితం అన్నాడు, జీవితమే నా సందేశం కూడా అన్నాడు. అలా ఆయన చెప్పిన మాటకు కట్టుబడి రాజకీయాల్ని దాదాపు పరిపూర్ణంగా నడుపుతూ స్వతంత్ర ఉద్యమాన్ని నిర్వహించి భారతదేశానికి స్వతంత్రం తెచ్చాడు. అయితే ఆయన్నే అనుసరిస్తూ వచ్చినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆ రాజకీయం నుంచి అధికారంలోకి పరిణామం చెందిన తర్వాత విభిన్న మతాలు, కులాలు గల మన దేశానికి ఏ విధానం అయితే బాగుంటుంది, ఎలాంటి ఆచరణ అయితే బాగుంటుందని ఆలోచించి మేధావులతో సుదీర్ఘంగా చర్చించి ఒక అలీన విధానాన్ని, ఒక పంచసూత్ర ప్రణాళికని రెండింటినీ ప్రవేశపెట్టాడు. అంటే అలీనా విధానము రాజకీయ విధానము, పంచసూత్ర ప్రణాళికలు అభివృద్ధికి ఒక కొలమానంగా ఆయన అనుకొని వాటిని ప్రవేశపెట్టడం ప్రారంభించాడు. ఆ తరువాత లాల్ బహదూర్ శాస్త్రి, పటేల్ లాంటి వాళ్ళు ఆ ధోరణి నుంచి కొంచెం కఠినాత్మకంగా వెళ్ళి భారతదేశం నుంచి పాకిస్తాన్కు, నేపాల్కు, బంగ్లాదేశ్కు ఇలాంటి ఉన్నటువంటి సంస్థానాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు కొంత కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నారు. అదే వారికి కూడా గాంధీ, నెహ్రూల అభిప్రాయాలు గౌరవమైనప్పటికీ, ఆచరణీయమైనప్పటికీ కొంత మార్పుతో నడిచేటువంటి పరిస్థితులు వారికి తటస్థించాయి. ఇక ఇందిరాగాంధీ గారి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె వచ్చేటప్పటికీ వారసత్వ రాజకీయాలు అంటూ అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు, అధికారం చేజిక్కించుకోలేటువంటి పెద్ద పెద్ద నాయకులకి ఒక రకమైనటువంటి ఈర్ష్య, ఒక రకమైనటువంటి చింత కలిగింది. ఆ చింత కలిగినటువంటి వాళ్ళల్లో ఆ రోజు ప్రధానంగా నీలవ సంజీవ్ రెడ్డి, మొరార్జీ దేశాయ్, చంద్రశేఖర్ ఇలాంటి చాలామంది ప్రముఖులు ఆమెని గద్దె దించి వీరు అధికారం రావడానికి వీరు కొన్ని మార్గాలని ఎన్నుకున్నారు. ఆ మార్గంలోనే జనతా దళ్ళుగాను, జనతా పార్టీగాను రకరకాల రూపాంతరాలు చెందింది. అయితే వీరికి సంబంధం లేకుండా ఇంకొక అభిప్రాయం కలిగినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ ప్రచార సరళిని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాష్ట్రానికి, దేశానికి, మతానికి సంబంధం ఉంటూ హిందూ ధర్మాన్ని కొనసాగిస్తూ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పరిపాలన చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఒక భావజాలాన్ని ప్రవేశపెట్టాడు. దాన్ని అనుసరించినటువంటి వాళ్ళు వాజ్పేయి, అద్వానీ లాంటి వాళ్ళు. వీరు కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. నెహ్రూ, గాంధీ, ఇందిరాగాంధీ, చంద్రశేఖరు ఇలా వీళ్ళందరూ కూడా ఏదో ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి రాజకీయాలు నడిపినటువంటి వాళ్లే. ఆ తర్వాత పూర్తిగా రాజకీయము సిద్ధాంతం నుంచి రాద్ధాంతానికి మారడంలో ప్రధాన పాత్ర పోషించింది కాంగ్రెస్. బలహీనమవుతూ వచ్చేటప్పటికీ జనతాలోని నాయకులు, భారతీయ జనతాలోనటువంటి నాయకులు వారి అధికారం కోసం రకరకాల పొత్తులు కుదుర్చుకుంటూ రాజకీయాన్ని సిద్ధాంతం నుంచి రాద్ధాంతానికి మళ్లించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ క్రమంలోనే పూర్తిగా రాజకీయ పార్టీగా కాంగ్రెస్ ఈరోజు ఈ స్థితికి వచ్చింది. అయితే దాని నుంచి మళ్ళీ మేల్కోవడానికి వాజ్పేయి, అద్వానీ నుంచి కొంచెం కొత్త ధోరణులు ప్రవేశపెట్టి మోడీ గారు రాజకీయంగా భారతీయ జనతా పార్టీని స్థిరత్వానికి తీసుకొచ్చాడు. ఆ విధంగా ఆయన స్థిరత్వం తీసుకొచ్చిన తర్వాత ఆయన కూడా కొన్ని ఉద్దేశాలు, రాద్ధాంతాలు కాకుండా సిద్ధాంతాలు పెట్టుకొని అయోధ్య కావచ్చు, వక్ఫ్ చట్టం కావచ్చు, ఇక కాశ్మీర్లోని 370 చట్టం రద్దు కావచ్చు, వీటన్నిటి మీద కూడా వారికి ఒక అభిప్రాయాలు కలిగి ఉండేటువంటి వారు అధికారం కన్నా కూడా రాజకీయ అభిప్రాయాలకు విలువనిచ్చేటువంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ కూడా కొంతవరకు సాధించింది. అయితే కాలక్రమంలో అధికారం నిలుపుకోవడమే పరమాది కావడంతో ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకొని వాళ్ళ అభిప్రాయాల్ని వీళ్ళ అభిప్రాయాలుగా అవసరార్థంగా వాళ్ళని పొగుడుతూ పబ్బం గడుపుకునే పరిస్థితి వచ్చింది. మరి ప్రాంతీయ పార్టీ నాయకులు ఏమన్నా తక్కువ తిన్నారా?
వాళ్ళల్లో అప్పట్లో దేవిలాలు, చంద్రశేఖరు, లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఇలా మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా కాలానికి అనుగుణంగా మార్పు చేర్పులు చేసుకుంటూ సిద్ధాంతాల నుంచి పూర్తిగా దూరం జరిగి రాద్ధాంతాలకే పరిమితమయ్యారు. మరి ఆ రాద్ధాంతాన్ని రాజకీయంగా బహుచక్కగా వాడుకున్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవచ్చు. ఆయన ఎన్ని జెండాలు ఎత్తాడో, ఎన్ని జెండాలు మార్చాడో మనందరికీ తెలిసింది. అదేవిధంగా చాలా జూనియర్ నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా జెండాలు మార్చుకోవడం, అజెండాలు మార్చుకోవడం, చివరికి భారతీయ జనతా పార్టీ గొడుగు కిందకు చేరే పరిస్థితిని కల్పించుకున్నాడు. అవసరార్థం భారతీయ జనతా పార్టీ గొడుగు కింద మారినటువంటి చంద్రబాబు నాయుడు ఉంటే, అవసరార్థము అభిప్రాయాలు మార్చుకుంటూ తను ఉనికిని చాటుకోవడానికి భారతీయ జనతా పార్టీ గొడుగు కిందకి పూర్తిగా చేరిపోయాడు పవన్ కళ్యాణ్. ఇక అంతే, సిద్ధాంతాలు అనేటివి కనుమరుగైపోయి ఇప్పుడు కేవలం రాజకీయాలు కానీ సామాజిక ప్రయోజనాలు కానీ ఏవైనా సరే సిద్ధాంతాల కన్నా రాద్ధాంతాలకే ప్రథమ పాత్ర వచ్చే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఈ సిద్ధాంత రాజకీయాలు పోయి రాద్ధాంత రాజకీయాల్లో బహు చక్కగా నైపుణ్యంగా నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు ఈ బాటలో కొనసాగగలుగుతారో, రాజకీయాల్లో మార్పు వస్తే వీళ్ళ ఉనికి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, రాజకీయం సిద్ధాంతంగా ఉండాలి కానీ రాద్ధాంతంగా మారి అధికారమే పరమావధిగా మారితే ఎలా ఉంటుందో చూడటానికి మనము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని బహు చక్కగా ఉదహరించవచ్చు. సో థ్యాంక్ యూ. నా పొలిటికల్ కథనం కానీ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు తెలియజేయండి, కామెంట్ రూపంలో నన్ను ప్రోత్సహించండి. లేదు నేను చెప్పినటువంటి తేలిక భావాలైతే నిర్బద్ధంగా ఇది తప్పని ఖండించండి. థ్యాంక్ యూ.